ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజమాతాంగయే నమ. విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ భైరవుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముఖ్యంగా ఈ నెల డిసెంబర్ చాలా విశేషమైనటువంటి మాసంగానే మన పీఠానికి చెప్పాలి. ఎందుకంటే కాళభైరవ జయంతి శివపురాణం అనుసరించి శివపురాణంలో ఉన్నటువంటి విషయం ప్రకారం మార్గశిర బహుళ అష్టమి రోజు కాళభైరవ జయంతి జరుపుకోవటం జరుగుతుంది. మార్గశిర బహుళ అష్టమి ఈ నెల 23వ తేదీ మనకి కాళభైరవ జయంతి పడింది. ఆ రోజు మనం చాలా బ్రహ్మాండంగా ప్రతి ఏటా జరుపుకునేటట్టు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ఈ కాళభైరవ జయంతి చాలా విశిష్టమైనది. మన కష్టాలు, కన్నీళ్ళు, నరదృష్టి, వ్యాపారంపై ఉన్నటువంటి చెడు దృష్టి, ఇలా అనేకమైనటువంటి దోషాలు తొలగిపోవాలి అంటే కాళభైరవుడికి ఇష్టమైనటువంటి కాళభైరవ జయంతి రోజు మీరు ఈ హోమ కార్యక్రమంలో ఆ రోజు మనకి మహాకాళభైరవ పాశుపత రుద్ర హోమం జరుగుతుంది. ఉదయం నుంచి ఇంచుమించుగా సాయంత్రం వరకు ఉంటుంది. ఆ రోజు స్వామివారికి అద్భుతమైనటువంటి అభిషేకం జరుగుతుంది, ఇంకా అర్చన జరుగుతుంది, హోమం జరుగుతుంది, అలాగే గోపూజ, అష్టభైరవుల యొక్క ఆవాహన జరుగుతుంది, వారిని ఆరాధించటం జరుగుతుంది. అలాగే అష్టమాతృకలు అందరినీ కూడా ఈ భైరవ సమూహాన్ని ఆ రోజు ఆవాహన చేసి పూజించటం జరుగుతుంది. దీనికి మనకి అద్భుతమైనటువంటి పండితులు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా జరపబోతున్నాం. మీరందరూ కూడా ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పాల్గొంటే స్వామి యొక్క ఆశీస్సులు ఉంటాయి. ఇక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ హోమ కార్యక్రమంలో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ పాల్గొనే భక్తులకు కరుంగలిమాల, ఎలాంటి కరుంగలిమాల? అభిషేకించబడినటువంటి కరుంగలిమాల మీకు ఇవ్వటం జరుగుతుంది. అలాగే గత ఏడాది కూడా భక్తులకి మనం మహా కాళభైరవ యంత్రాన్ని ఇవ్వటం జరిగింది. ఈ యంత్రం ప్రత్యేకంగా తయారు చేయబడుతుంది, ప్రింటెడ్ యంత్రం అయితే కాదు. ప్రత్యేకంగా వ్రాయబడినటువంటి యంత్రం, లిఖించినటువంటి యంత్రం చాలా పెద్ద సైజులో ఉంటుంది. ప్యూర్ కాపర్ ఉంటుంది. ఇది సైజు కూడా పెద్దదిగానే ఉంటుంది. ఇలాంటి యంత్రాన్ని కూడా మీకు అందించడం జరుగుతుంది. యంత్రం, ప్రసాదం, కరుంగలిమాల మీకు ఈ జయంతి కార్యక్రమం తర్వాత మీ ఇంటికే చేరుతాయి. ఈ యంత్రం మీ ఇంట్లో పెట్టుకుంటే అంటే నిరంతరం కూడా నరదృష్టి అంటే మీ ఇంటి మీద చాలామంది కన్నుబడతా ఉంటుంది. వారి ఘోషతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే శనిపీడ ఉంటుంది. ఇలాంటి వాటికి ఈ అష్టభైరవులు, ఇందులో అష్టభైరవులు ఉంటారు, అష్టమాతృకులు ఉంటారు, భైరవ స్వామి, ఈ మంత్రాలన్నీ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఈ బీజాక్షరాలు ఉన్నాయో మీ ఇంటికి ఒక పటిష్టమైనటువంటి సెక్యూరిటీలా ఉంటుంది. ఈ యంత్రం వ్యాపార స్థలంలో పెట్టుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు. అద్భుతమైనటువంటి సెక్యూరిటీ అన్నమాట. మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మిమ్మల్ని నిరంతరం కాపాడుకునేటువంటి ఈ అద్భుతమైనటువంటి మహాకాళభైరవ యంత్రాన్ని మీరందరూ పొంది చక్కగా ఫలితాలు పొందగలరని ఆశిస్తాను. ఈ కాళభైరవ జయంతిలో ఎందుకు పాల్గొమని చెప్తున్నానంటే కాళభైరవుడు కాలానికి రిప్రజెంటేటివ్, అందుకే అతన్ని కాళభైరవుడు అన్నారు. కాలం మనకు అనుకూలంగా మార్చేవాడు. 2025 మీకు అనుకూలంగా ఉండాలి అంటే తప్పకుండా ఈ కాళభైరవ జయంతిలో పాల్గొనండి. అలాగే మేము ఇచ్చేటువంటి ఈ కరుంగలిమాల యంత్రాన్ని కూడా స్వీకరించినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు 2025లో చూడగలుగుతారు. ఎవరైతే
పాల్గొనాలి అనుకుంటారో మీ గోత్రనామాలు ముందుగా రిజిస్టర్ చేయించుకోవటానికి వివరాల కోసం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మనం రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. మేషరాశి డిసెంబర్ 16 నుంచి 31 వరకు ఈ రాశి వారికి సూచనలు, సలహాలు. రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు 16వ తేదీ నుంచి వక్రగతిని సంచరించటం వలన కొంత ప్రతికూల ఫలితాలు అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే కొంతమేరకు అంటే ఒక 30% అంతే. 70% అయితే బెటర్గానే ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కూడా కాస్త మెరుగుపడతా ఉంటారు. అలాగే మీ తండ్రి గారి ఆస్తి కూడా మీ చేతికి వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఏదైనా మీకు రాబడి అంటే లాభం వచ్చింది అనుకోండి, అన్నెసరీ ఎక్స్పెన్సెస్ అయితే అయిపోతూ ఉంటాయి. ఇక్కడ మాత్రం మీరు కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం వలన మీ మైండ్ సెట్ ఏమవుతుందంటే ఒక చక్కని రూట్లో పడుతుంది. లేకపోతే మీరు ఎటువైపు వెళ్తారో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. ఇక లేజీనెస్ కూడా దూరంగా ఉండాలి. బద్ధకం అనేది మీకు ఆవహించటం కాస్త ఇబ్బంది అవుతూ ఉంటుంది. అలాగే మీ ఎనిమీస్ని కూడా, ఎవరైతే మీకు శత్రువర్గం ఉంటారో వారిని కూడా ఒక కన్నేసి ఉంచాలి. లేకపోతే మీకు ఎక్కడో దగ్గర ఇబ్బంది పెడతానే ఉంటారు. అందువలన వారి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక గృహ నిర్మాణాలు చేసేవారి విషయంలో అయితే కొంత ఆలస్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక నూతన పరిచయాలు వారి వలన కొంత అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. గతంలో ఏదైతే మీరు అనుకుంటారో, ఏ పనులైతే అనుకుంటారో వాటి వలన మీరు ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు కాస్త ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటాయి. కాకపోతే వాహనాలు మాత్రం నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం కొంత బెటర్ రిజల్ట్ అయితే కనిపిస్తూ ఉంది. వివాహ ప్రయత్నాలు కూడా సానుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులకు కూడా అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులకు చూసినట్లయితే ఎవరికైతే పదవి కావాలి అనుకుంటారో వారైతే అధిష్టానం దగ్గర మీ యొక్క స్ట్రెంగ్త్ అనేది ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అలా ప్రూవ్ చేసుకుంటే పదవులు అయితే వస్తాయి. ఇక ఉద్యోగస్తులకైతే సాధారణంగా ఉంది. పని ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలో కాస్త లాజికల్గా ఆలోచించి కాస్త ఉపశమనం అయితే పొందుతారు. అలాగే మీ సహ ఉద్యోగులతో కూడా అభిప్రాయ భేదాలుంటే అవి తొలగించుకునే ప్రయత్నాలు చేస్తారు. అలాగే మీ పనుల్లో మీరు కాస్త బిజీగానే ఉంటారు. ఇక వృత్తి వ్యాపారస్తులకు చూసినట్లయితే ఇంతవరకు ఏదైతే మీ వ్యాపారాలు స్లోగా ఉన్నాయో ఇప్పుడు కాస్త మూమెంట్ అయితే స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇక నూతన పెట్టుబడుల గురించి చూస్తే ఆలోచించి నిదానంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి. భాగస్వామి వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంది. షేర్ మార్కెట్కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇక చిరు వ్యాపారస్తులకు చూసినట్లయితే కాస్త శ్రమ పడితే లాభాలు సంపాదించగలుగుతారు. కళారంగంలో వారికి మాత్రం టీవీ, సినీ కళాకారులకు అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకు మాత్రం చదువు మీద కాన్సన్ట్రేషన్ అయితే తగ్గే పరిస్థితి ఉంది. కాస్త మీరు ఆలోచించి చదువు మీద కాన్సన్ట్రేషన్ పెడితే బాగుంటుంది. ఆరోగ్యపరంగా చూస్తే చిన్నపాటి ఇబ్బందులు అది సీజనల్గా ఉన్నాయి. ఇక దగ్గు, జలుబు ఇలాంటివన్నీ రావటానికి సోర్సెస్ ఉన్నాయి కాబట్టి కాస్త హాట్ వాటర్ తాగటం ప్రికాషనరీగా ఉంటే సరిపోతుంది. ప్రేమికులైతే చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే ఈ రాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయి అంటే 16, 22, 25 బాగానే ఉన్నాయి. మరి 17, 21, 23 మాత్రం కాస్త ఆలోచించి నిదానంగా వ్యవహరించండి. మరి మేషరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు శుక్రగ్రహానికి పరిహారం చేసుకోవాలి. శుక్ర గాయత్రి మంత్రం భార్గవాయ విద్మహే దానవాచ్యుతాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని మీరు పఠించాలి. రోజుకి ఉదయం, సాయంత్రం 18 సార్లు. డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. మీరు పఠించటం, అలాగే బొబ్బర్లు నానబెట్టి గోవుకి ఇవ్వటం కూడా మంచిది. మీకు సత్ఫలితాలు అయితే వస్తాయి. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి
కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.